నేను మీ అలీ హుస్సేన్ అడ్వకేట్. ఈరోజు అంబంటి రాంబాబు ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొని ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడు. గతంలో అతను చంద్రబాబు నాయుడు గారిని అదేవిధంగా కమ్మ కులాన్ని తిట్టినందుకు మెజిస్ట్రేట్ వారు 18 రోజులు రిమాండ్ విధించిన విషయము మనకు తెలిసిందే. సో ఇప్పటికైనా అతను సిగ్గు తెచ్చుకొని ఏదో ప్రజల్లో ఉండి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో ఉంటాడు, కనీసం డిపాజిట్ను తెచ్చుకుంటాడు అనుకుంటే అదే అంబంటి రాంబాబు మళ్ళీ ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి నుంచి తీసుకున్న ఒక స్క్రిప్ట్ తోటి మళ్ళీ ప్రజల్లోకి వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు తిట్టడము, మళ్ళీ కమ్మ కులాన్ని తిట్టడము. అంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో దూసుకొని పోతా ఉంటే అది ఓర్వలేని ఈ వైసీపీ బ్లూ బ్యాచ్ కావచ్చు, అంబంటి రాంబాబుని ఉసిగొలిపి ఈ కులాల మధ్య కమ్మ కాపు ఈ రెండు కులాల మధ్య గొడవ పెట్టడానికి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ప్రజలు గమనించారు. గతంలో 2019లో ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ముఖ్యమంత్రిని చేస్తే 5 సంవత్సరాలు మొత్తము ఒక అవినీతి పరిపాలన అందించి 5 సంవత్సరాలు మొత్తము ఒక రాక్షస పాలనను అందించి ప్రజలను ఇబ్బందులకు గురి చేసి ప్రతిపక్ష నాయకులు ఇబ్బందులకు గురి చేసి సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారినే అక్రమ కేసులో అరెస్టు చేసిన జగన్మోహన్ రెడ్డికి 2024వ సంవత్సరంలో ప్రజలు కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు ఇచ్చి అఖండ మెజారిటీతో గెలిపిస్తే దాన్ని ఓర్వలేని వైసీపీ బ్యాచ్, దాన్ని ఓర్వలేని జగన్మోహన్ రెడ్డి ఈరోజు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలు ఏవైనా ఉంటే దాని గురించి మాట్లాడమంటే మాట్లాడడానికి రాకుండా తప్పించుకొని బెంగళూరు ప్యాలెస్ లో ఉంటూ ఆ ప్యాలెస్ నుంచి ఈ ఆంబోతు లాంటి అంబంటి రాంబాబుకి ఒక స్క్రిప్ట్ను అందించి కులాల మధ్య చిచ్చు రేపితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు దాన్ని గ్రహించలేనంత అవివేకుడు కారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని అదేవిధంగా వైసీపీ బ్యాచ్ కి చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అంబంటి ఆంబోతులు మన రాష్ట్రంలో ఎంత చెలరేగిపోయినా, మన రాష్ట్రంలో ఎన్ని అల్లర్లు సృష్టించాలని చెప్పి ప్రయత్నించినా అది జగన్ పని అని చెప్పి మీడియా ముఖంగా ప్రజలకు తెలియపరుస్తున్నాను. మీరు ఎంత రెచ్చగొట్టాలని చూసినా మా టీడీపీ కార్యకర్తలు కానీ మా టీడీపీ నాయకులు కానీ సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అభివృద్ధి పైన దృష్టి పెడతారు తప్ప మీ ఆంబోతు కూతుల మీద మేము దృష్టి పెట్టవలసిన అవసరం లేదు అని చెప్పి నేను అంబంటి ఆంబోతుకి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదైతే మీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు ఏం మాట్లాడాలని చెప్పి అనుకుంటున్నారో అసెంబ్లీ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోకి వచ్చి మీరు మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను. రిమాండ్ రిపోర్ట్లో చంద్రబాబు నాయుడు గారిని తిట్టారు అని చెప్పి, కమ్మ కులాన్ని తిట్టారు అని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారని చెప్పి అంబంటి రాంబాబు చెబుతున్నాడు. అసలు ఛార్జ్ షీట్ లో ఉన్న విషయాలు, రిమాండ్ రిపోర్ట్లో ఉన్న విషయాలు ఇంతవరకు అసలు బయటికి రాలేదు. అలాంటిది ఈ ఆంబోతు అంబంటికి ఎలా తెలుసు అని చెప్పి నేను సభాముఖంగా తెలియపరుస్తున్నాను. ఇలాంటి ఆంబోతులు ఎన్ని రోడ్ల మీదకి వచ్చి గంతులు వేసినా అవి మేము ఒక కుక్క గంతు మాదిరి కానీ, ఒక నక్క గంతు మాదిరి కానీ, ఒక తోడేలి ఒక గంతుల మాదిరి తీసుకుంటాం తప్ప దాని మీద ఏదో సీరియస్ గా తీసుకొని మేమేదో సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం లేదు అని చెప్పి నేను ముఖ్యంగా తెలియపరుస్తున్నాను. ఇలాంటి ఆంబోతులు రోడ్డు మీదకి వచ్చి ఎంత చిందులు వేస్తే ఈసారి 11 రెడ్డికి నెక్స్ట్ 5 రెడ్డి చేస్తారని చెప్పి, లేదంటే 1 రెడ్డి చేస్తారని చెప్పి నేను మీడియా ముఖంగా తెలియపరుస్తున్నాను.